పాత కాంగ్రెస్ నేతలు అంతా తిరిగి పార్టీలోకి రావాలన్న కామెంట్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక టీపీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎందుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. పాత టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతున్నారా అని ప్రశ్నించారు. ఇక చివరి వరకు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని ప్రకటించారు. తాను పార్టీ మారబోతున్నాననే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. రమ్మని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తుందా? మరి పాత టీడీపీ వాళ్ళు పోతారా పార్టీలోకి వెళ్ళి? పాత టీడీపీ వాళ్ళు పార్టీలోకి వెళ్ళి పోతారా? ఎందుకంటే ఇవన్నీ కేవలం వాళ్ళు ఇచ్చే, ఇంతకుముందుకు మేము చెప్పిన ముఖ్యమంత్రి గారు నేను గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి ఒక సంవత్సరం క్రితం స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయన ఓపెన్ చేసి బార్లది ఓపెన్ చేసి పెట్టిండు. ప్రతి ఎమ్మెల్యేని టచ్ చేసిండు. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా మాట్లాడింది. ఎవరు కూడా పోలే, కొంతమంది పోయేటోళ్ళు పోయిండ్రు. ఆ పోయిన వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు తిరిగి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఏదైనా కొత్త రకమైన ప్రయోగం చేస్తే మళ్ళీ బాగుంటుంది.